దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియులు జాన్ ప్రహర్ష గారు విజయవాడ గన్నవరం ప్రాంతములలో పనిచేయుచున్నటువంటి దైవ సేవకులు, ఈ సభలలో కూడా ఘనముగా అనేక పరిచర్యలను అందించుచున్నటువంటి దైవ సేవకులు ఈ సమయమందు మనకు వాక్యమును అందిస్తారు. ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు యుగాంతములు కలుగును గాక. ఆమేన్. త్రిత్వదేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచు బైబిల్ మిషన్ని అందుకొని మనకు అందించినటువంటి దైవజన్ని బట్టి దేవుని స్తుతించుచు ఈ సమయము నాకు అనుగ్రహించినటువంటి అధికారులైనటువంటి వారికి మరణాత తెలియచేయించు. కుడి వచ్చిన మీ ఎల్లరకు క్రీస్తు ప్రభుల వారి పక్షమున సమాధానము మీకు కలుగునట్లు దేవుణ్ణి స్తుతించుచు ఉన్నాము. మరణాత తెలియజేయుచున్నాము. అందరికీ మరణాత. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక వాక్య భాగము బైబిల్ గ్రంథముల నుంచి చూద్దాము. దయచేసి నాతో పాటు ఏకీభవించుచు ఈ వాక్యమును చదవాలని మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాస్తున్నటువంటి పరమ గీతముల గ్రంథము 5వ అధ్యాయము రాజయుండినటువంటి జ్ఞాని అయినటువంటి తత్వవేత్త సొలొమోను గారు రాస్తున్నటువంటి పరమగీతము 5వ అధ్యాయము 9వ వచన భాగమును చదువుకొనుచు ధ్యానించుదాం. స్త్రీలలో చదవండి. స్త్రీలలో అధిక సుందరవగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ఇంకొక మాట చదువుదాము. 4వ వచనం 3వ అధ్యాయము 4వ వచనము. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటిలోనికి అతనిని తోడుకొని వచ్చి తిని నన్ను కనదాన ఎరలోకి తోడుకొని వచ్చి తిని. ఈ సమయమున మనం ప్రత్యేకముగా కొద్ది నిమిషములు దైవజనుల ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఒక లేఖన భాగమును ధ్యానించుటకు సిద్ధపడదాం. దైవజనులు ఒక మంచి మాట రాశారు. రాకడ ప్రార్థనలలో సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారినే సిద్ధపరచుము. ఈ వాక్యము నేను వించు ఉన్నాను, నేను చెప్పుచు ఉన్నాను, ఈ వాక్యము నా కొరకు అనే సిద్ధపాటు మనకుంటే ఖచ్చితంగా దేవుడు దానిని మన పక్షమున అమలు చేయగలిగినటువంటి సమర్థులై ఉన్నారు. పరమగీతముల గ్రంథమునకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రకటన పరమగీతముల గ్రంథములు బైబిల్ మిషన్ సంఘ కాపరులకు పుట్టింటివై ఉన్నవి అన్న మాటను మనము ఎరిగి ఉన్నవారం. ఎందుకంటే బైబిల్ మిషన్ అనగానే ఎక్కడైనా మనం వినేటువంటి మాట ఏమిటంటే ప్రకటన పరమగీత గ్రంథం మర్మములు బోధించేవారు. ఈ ప్రకటన పరమగీతములకు ఉన్నటువంటి అనుభవ సంబంధం ఏమిటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సంబంధం ఏమిటి, అదేమో ఎక్కడో పాత నిబంధనలో ఉంటుంది, ఇదేమో ఎక్కడో క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఈ రెండు ఒక దగ్గరికి బైబిల్ మిషన్ వారికి ఎలాగో ఒక దగ్గరికి వచ్చినాయి అనేది మనం ఆలోచిస్తే దానికి చాలా చిన్న సూత్రం ఒకటి ఉందండి. ఒక పరీక్ష వ్రాసేటువంటి విద్యార్థి ఎవరైనా సరే పరీక్ష కొరకు చాలా బలంగా సిద్ధపడతారు, చాలా బలముగా దాని కొరకు ఎదుర్కొంటారు. ఆ పరీక్షను వ్రాస్తూ దేవుని యొక్క సన్నిధి అంటే ఆత్మీయంగా చెప్తున్నా లేకపోతే మా నేహలోక సంబంధముగా ఆ పరీక్ష రాసి విజయాన్ని సంపాదించాలని చూస్తారు. ఎప్పుడైతే ఆ విద్యార్థి పరీక్ష వ్రాసి విజయాన్ని సంపాదిస్తారో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆ విద్యార్థి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి ప్రకటన మనల్ని పరీక్షలోనికి తీసుకువెళ్ళేటువంటి గ్రంథం. చాలామంది అంటారు ప్రకటన గ్రంథము చదివితే శ్రమలు వస్తాయండి అని. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో శ్రమలు ఉంటాయి. నేను అంటాను బైబిల్ మిషన్ వారుగా మనం అందరం అనాల్సినటువంటి ఒక మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో శ్రమలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రకటన గ్రంథములో మాత్రమే శ్రమల మీద జయము కూడా ఉన్నది. కాబట్టి జయము కావాలంటే మనం ఏ గ్రంథము చదవాలి చెప్పండి?
ఏ గ్రంథమును అవలంబించుకోవాలి చెప్పండి? మీరు ఎవరు చెప్పట్లేదు, మీరు మౌనంగా ఉన్నారు. మీ దగ్గర నుంచి రిప్లై ఉంటేనే నా దగ్గర నుంచి సప్లై ఉంటుంది. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయ్యగారులేమో టైం పెట్టారు వెనకాల, అయినప్పటికీ అయ్యగారు మాకు టైం పెట్టారు కానీ మీ ఎవరికి టైం పెట్టలేదు. కాబట్టి మీరేమో నిమ్మకు నీరు ఎత్తినట్లు చెప్తున్నారు మెల్లగా, మేమేం పరిగెత్తేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాతో పరిగెత్తాలి. కాబట్టి చెప్పండి, మీ దగ్గర నుంచి ఒక సమాధానం ఉంటేనే మన దగ్గర నుంచి ఒక సమాధానం వస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో శ్రమలే ఉన్నాయా, జయముందా? జయమే ఉంది. అంటే శ్రమలు వస్తాయి, శ్రమల వెనకాల ఏమొస్తుంది? జయం వస్తుంది. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందునని యాకోబు గారికి రాసినటువంటి పత్రికలో రాయబడినట్లుగా శ్రమలు సహించకుండా జయము సంపాదించడం కష్టం. ఇది మొదటి మెట్టు, పరీక్షా మెట్టు. జయము పొందిన తర్వాత పరలోకములో ప్రభువుతో, ప్రాణప్రియునితో సంతోషముగా ప్రేమతో పాడుకునే గీతము, పరమగీతము, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను పరీక్ష అయ్యాక, నేను గెలిచాక, నాకు ధనం వచ్చాక, నేను స్థిరపడ్డాక అప్పుడు ఏంటి నా పరిస్థితి అంటే ఏముంటుందండి? ఏముండదు. అనాది కాలంలో ఒకటే బంధము, అనంత కాలంలో ఒకటే బంధము. అది భర్తకి భార్యకి ఉన్నటువంటి బంధము. అనాది కాలంలో ఉన్న మొదటి బంధము, చివరి కాలంలోకి వచ్చిన తర్వాత ఉండే చివరి బంధము, ఇవి రెండు ఒకే బంధం. ఆ బంధం పేరేంటంటే ఒక భర్తకి ఒక భార్యకు ఉన్నటువంటి బంధం. ఎఫ్ఎస్సికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూడవచ్చు. దయచేసి చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 32వ వచ్చిన భాగమును ఎవరైనా చదవచ్చు. ఎఫ్ఎస్సి గ్రంథము 5వ అధ్యాయము 32వ వచ్చిన భాగమును మనం చదువుదాం. ఈ మర్మము గొప్పది, ఈ మర్మము గొప్పది. ఏ మర్మము గొప్పది? 31 కూడా చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఈ వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఎందుకు ఈ మర్మము గొప్పదంటే, నేను సంఘమును గురించి, క్రీస్తు గురించి తెలియజేస్తున్నాను. అంటే భర్త స్థానములో క్రీస్తు యొక్క స్వభావం ఉంటే, భార్య స్థానంలో సిద్ధపడిన సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉన్నది. ఇప్పుడు నేను మరలగా మన వాక్య భాగంలోనికి వెళుతాం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ, నేను వదలక అతనిని పట్టుకుంటాను. ఈ రోజున ఈ సభల్లోకి మనం వచ్చామంటే ఏదో ఒకటి ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి ఇంటికి. ఏదో ఒకటి ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఎంతో శ్రమ ఖర్చు అవుతుంది, ఎంతో ధనము ఖర్చు అవుతుంది, ఎంతో సమయం ఖర్చు అవుతుంది. ఈ మూడిటి వారా మనం ఏదో ఒకటి పట్టుకెళ్ళకపోతే మనకు సబబు అనిపించదు కదా, అది న్యాయము కాదు కదా, ఎంతో వ్యర్థము కదా దైవజనులు అన్నట్లుగా. కాబట్టి ఈ దినము మీతో ఒక మాట మాట్లాడుతున్నాను, సొలొమోను గారు రాస్తున్నటువంటి మాట. ఎందుకంటే చాలా గ్రంథకర్తలు దేవుణ్ణి చాలా పేర్లు పెట్టి పిలిచారు, చాలామంది చాలా రకాలుగా ఆ దేవుణ్ణి చిత్రీకరించారు. కానీ సొలొమోను గారు మాట్లాడే మాట ఏమిటంటే, నా ప్రాణప్రియుడు. అందరూ చెప్పండి ఏంటా మాట? అందరూ బిగ్గరగా చెప్పండి ఏంటా మాట? నా ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు. ఈ దినము మీతో ఒక మంచి మాట మాట్లాడాలనుకున్నా. ఈ మాటని 3 భాగాలు చేయండి. నా ప్రాణప్రియుడిని 3 భాగాలు చేయండి. నా ప్రాణప్రియుడు. మీరు అందరూ చాలా బాగా చదువుకున్న వాళ్ళు, ఎంత సూపర్గా 4 ముక్కలు చేశారంటే, నా ప్రాణ ప్రియ. ఇట్టాగే రాయండి పరీక్షల్లో. మీరు పరీక్షల్లో ఇలాగే రాయండి, మీకు 100కి 100 మార్కులు పడిపోగలరు. రైట్. అయితే మనం విభజించే మాటలో ఒక అర్థం ఉండాలి కదా. అంటే మొదటి మాట ఏమిటంటే ప్రియుడు. ప్రియుడు అంటే భర్త, రాజు, భూపాలుడు, అధిపతి, యజమానుడు, ఏలినవాడు, అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. మొదటి మాట పేరు ప్రియుడు. చెప్పండి అందరూ, ప్రియుడు. రెండవ మాట నా ప్రియుడు. మూడవ మాట బాగా చెప్పారు, మీరందరూ సూపర్గా చెప్తున్నారు. మూడవ మాట నా ప్రాణమునకు ప్రియుడు. పరమగీత గ్రంథములో 3 భాగాలు మనకు కనబడతాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధుల స్థలం. ఆవరణము 30వ భాగము కలిగినది, 70 తప్పులు కలిగినటువంటి భాగమై ఉన్నది. ప్రకటన గ్రంథములో మనం చూడవచ్చు, కొలకర్రను నాకు ఇచ్చి మందిరము వెలుపటి భాగమును లోపలి భాగమును కొలత వేయము, వెలుపలి భాగము కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇవ్వబడింది, లోపల పూజించు వారిని లెక్క పెట్టమంటారు యోహాను గారితో. కాబట్టి ఆవరణములో ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏమిటంటే 30 ఫలం. అది పరిశుద్ధ స్థలములో ఒక లెక్క ఉంది. ఆ లెక్క పేరు ఏమిటంటే 60 ఫలము. 60 ఒప్పులుంటే 40 తప్పులు ఉన్నాయి దానిలో. మూడవది అతి పరిశుద్ధుల స్థలము, అతనిలో ఏ మాత్రము కూడా మలినము లేదు, 100% ఒప్పులున్నటువంటి స్థితి.
ఒకడు ఫలించినప్పుడు మంచి నేల పడిన విత్తనము ఎలా ఫలిస్తుందని రాయబడి ఉంది బైబిల్లో చెప్పండి. 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను. కాబట్టి 60 అంతలుగా ఫలించినప్పటికీ మనలో చీకటి ఉంది. యేసుప్రభువు వారు అన్నారు కదా, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? కాబట్టి ఏ కొంచెము పాపము నాలో ఉన్నా నేను పరిశుద్ధుడిని కాదు, నేను అతి పరిశుద్ధుడిని కాదు కదా. కాబట్టి దేవుడు అంటున్నారు, అతి పరిశుద్ధ స్థలమునకు ఒక భాగం ఉంది. ఆ భాగము పేరేమిటి అంటే నా ప్రియుడు. ఇప్పుడు 3 మాటలు చెప్పండి నాకు. ఇంతకుముందు చెప్పిన 3 మాటలు ఏంటి? ఒకటి ప్రియుడు, తర్వాత బాగా చెప్తున్నారు నా ప్రియుడు, 3వ మాట నా ప్రాణప్రియుడు. ఇప్పుడు ఈ ప్రియుడి వరుస ఏ స్థానం అని చెప్పుకోవచ్చు మనము? ప్రియుడు వరుస 30 స్థానము. యేసుదేవుడు గాబ్రియేలు ప్రధాన వర్తమానికులు వచ్చి ఒక మాట చెప్పారు. ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటి? ప్రజలందరికీ అది సంతోషము. కానీ నేడు రక్షకుడు మీ కొరకు. ప్రజలందరికీ సంతోషము, రక్షణ ఎవరికి? మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని విభజించి చదవండి. రక్షణేమో మీకు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి అక్కడ చెప్తున్నటువంటి మాట, రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు. కానీ సంతోషం ఎవరికి? ప్రజలందరికీ. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి ఇక్కడ ప్రభువు అని పిలిచేటువంటి వరస 30 అంతల ఫలము కలిగిన వరస. తర్వాత ఆ యొక్క నా ప్రియుడు అని పిలిచేటువంటి వరస ఏదైతే ఉందో 2వ వరస, ఇది 60 అంతల వరస. 3వది నా ప్రాణప్రియుడు అని పిలిచే వరస ఏదైతే ఉందో ఇది 100 అంతల వరస. సొలొమోను గారు 30 అంతల పేరు పెట్టి పిలవట్లేదు, 60 అంతలు పెట్టి పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నారు చెప్పండి? 100 అంతలు. ఏమిటి ఆ 100 అంతలు? నా ప్రాణప్రియుడు. బైబిల్ గ్రంథములో సొలొమోను గారు రాసినటువంటి పరమగీతముల్లో ఎన్నో మార్లు ఈ మాట మనకు కనబడుతుంది. ఇంకా ఏ గ్రంథములో కనబడదండి ఆ మాట. ఎందుకంటే ఈ గ్రంథములో దేవునితో తాను పాడుకుంటున్నటువంటి కీర్తన ఏదైతే ఉందో ఇది 100 అంతల ఫలము కలిగేది కీర్తన అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వాక్య భాగం మనం చూడగలిగితే ఈ యొక్క సువార్తల పొందికల్లోని మనం చూడవచ్చు. పెండ్లి కుమారుడు వచ్చి గది తలుపులు తీసినప్పుడు, ఏదైతే పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, కొనుక్కోబడుతున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభువు వారు ఒక మంచి ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి మనకు అందరికీ తెలిసిన ఉపమానం ఒకటి ఉన్నది. అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ కన్యకలు 10 మందిగా కనపడుతున్నారు. 2 గుంపులు అయి ఉన్నాయి. అది తీసి చదివితే మనకు సమయం సరిపోదు. మనందరికీ విషితమైనటువంటి విషయమే అది. మీరు అందరూ బాగా చెప్తున్నారు, ఇంకా బాగా చెప్పండి. 10 మంది కన్యకలు ఉన్నారు, 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు పేరు ఏ గుంపు అది? బుద్ధి కలిగిన కన్యకలు. 2వ గుంపు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు ఎంతమంది? 5. బుద్ధి లేని వారు ఎంతమంది? 5. బుద్ధి కలిగిన వారు ఎందుకు బుద్ధి కలిగిన వారు అయ్యారంటే వారికి సిద్ధల్లో నూనె పెట్టుకోవటం ద్వారా వారికి బుద్ధి ఉందని అక్కడ పేర్చబడింది. బుద్ధి లేని వారు ఎలాగ బుద్ధి లేని వారు అయ్యారంటే వారికి సిద్ధల్లో నూనె లేదు కనుక వారికి బుద్ధి లేదు అని అక్కడ పేర్చబడిన మాట. కానీ ఇక్కడ బుద్ధి కలిగిన వారు వెళ్ళారా, బుద్ధి లేని వారు వెళ్ళారా? యేసుప్రభువు వారు వచ్చారు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు హో అని కేక వేసింది. ఆర్భాటముతో ప్రధాన శుద్ధ శబ్దంతో దేవుని బొరతో ప్రభువు దిగి వచ్చినప్పుడు ఈ తలుపు తీయబడినప్పుడు లోపలికి బుద్ధి కలిగిన వారు వెళ్ళారా, బుద్ధి లేని వారు వెళ్ళారా? మీరు అందరూ బాగా చెప్తున్నారు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. నేను ఈ ప్రశ్న చాలా చోట్ల అడిగాను. చాలా చోట్ల అందరూ అదే మాట చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళారని మేమే పక్క నుండి పంపించామని చెప్తారు. బుద్ధి కలిగిన వారు వెళ్ళలేదు, సిద్ధపడిన వారు వెళ్ళారు. ఇది బైబిల్ మిషన్ బోధ, ఇది బైబిల్ బోధ. 25వ అధ్యాయము, అందరూ మీ బైబిల్ గ్రంథములు తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా. అందరూ దేవుని మహిమపడతాం, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఎవరు చెప్పండి? బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళారా, బుద్ధి లేని వాళ్ళు వెళ్ళారా, సిద్ధపడిన వాళ్ళు వెళ్ళారా? సిద్ధపడి ఉన్న వారు పెండ్లి కుమారునితో కూడా పెండ్లి విందులోనికి లోపలికి పోయి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? బాగా చెప్తున్నారు, ఇంకా బాగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? బుద్ధి లేని వారు ఎంతమంది? సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది? మొత్తం 15 మంది కన్యకలు అంటారు. అయితే అయ్యయ్యో మీ వెనకాల వస్తే నేను కూడా అలా వెళ్ళిపోగలను. బుద్ధి కలిగిన వారిలో నుండే సిద్ధపాటు ఉంటుంది, రైట్? బుద్ధి లేని వారిని తీసేయండి, బుద్ధి లేని వారు పక్క వెళ్ళిపోయారు. సిద్ధపడి ఉన్న వారు ఎవరంటే ఈ బుద్ధి కలిగిన వారిలో నుండే ఒకళ్ళు వచ్చారు. ఇది మర్మము, క్రీస్తుకి సంఘమునకు ఉన్నటువంటి మర్మము.
పరమగీతముల గ్రంథములో మనకున్నటువంటి అనుభవ సంబంధం ఏమిటి? అనాది కాలంలో మనం చూసుకుంటే యూదులైనటువంటి వారు యెహోవా దేవునితో పోల్చుకొని పాడినటువంటి కీర్తన అది. కానీ అనంతకాలంలోకి వచ్చే, అంటే చివరి కాలంలోకి వచ్చేపాటికి మనకు ఎవరైతే మనమున్నామో, సిద్ధపడిన సార్వత్రిక క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్న మనము యేసు ప్రభుల వారితో మెస్సయ్యగా పిలువబడినటువంటి వారితో తలుచుకొనుచు పాడేటువంటి మర్మయుక్తమైనటువంటి పాట. పౌలు గారు దాన్ని ఛేదించారు కదా, మనం చదివాం కదా 31వ వచనంలో ఏమని? ఈ మర్మము చాలా గొప్పది. నేను భార్య గురించి భర్త గురించి చెప్పట్లే. ఎవరి గురించి చెప్తున్నాను? నేను క్రీస్తు గురించి, సంఘము గురించి చెప్తున్నాను. ఇప్పుడు నా ప్రాణప్రియుడు అంటే మనం షోలమెత్తి అయితే, మనము టెక్కెలను మెత్తిన సైన్యము వంటి ఆ యొక్క దడబుట్టించేటువంటి ఒక స్త్రీగా మనం కనపడితే, మన ప్రియుడైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారైనప్పుడు మనము మన ప్రియునితో పాడుకునేటువంటి ఒక ప్రేమ గీతము ఈ పరమగీతము. ఈ ప్రేమ ఏదైతే ఉందో, సొలొమోను గారు రాసినటువంటి ఈ ప్రేమను సమర్థిస్తూ పౌలు గారు కూడా ఇదే మాట మాట్లాడతారు. ఏమని? ఈ మూడు నిలుస్తాయి. ఏ మూడు చెప్తారా? ఒకటి ప్రేమ, ఒకటి నిరీక్షణ, మూడవది ఇంకోటి విశ్వాసము. ఈ మూడు నిలుచును. కింద రాయబడిన మాట ఏమిటంటే, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ప్రేమ లేనివాడు నావాడు కాడు. కాబట్టి ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే, దేవునికి సంగమునకున్న ప్రేమ దేంతో పోల్చబడిందంటే, ఒక భర్తకి ఒక భార్యకి ఉన్నటువంటి ప్రేమ. అది ఎంతో సంతోషకరమైన ప్రేమ. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే, మరలా మనము వాక్యములోనికి వెళ్ళిపోతే, 5 బుద్ధి కలిగిన వారిలో నుండి సిద్ధపడిన వారిని మనం తీసుకొని ఈ మాటను మనం ముగించుకుందాం. ఈ సిద్ధపడినటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు? బుద్ధి కలిగిన గుంపుల నుంచి వచ్చారు, నూనె ఉన్న గుంపుల నుంచి వచ్చారు. మేము థియలాజికల్గా ఒక మాట చెప్తాం. ఏమని అంటే, సిద్ధంలో నూనె లేని వారు, బుద్ధి లేని వారు, వాళ్ళు ఏం కొనుక్కోటకు వెళ్ళిపోయారు చెప్పండి? నూనె కొనుక్కోటకు వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను ప్రత్యేకంగా ఏమనంటే, యేసు ప్రభు వారు గుమ్మం తీసిన తర్వాత కూడా బయట ఒకడు నూనె అమ్మేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు గుమ్మం తీసిన తర్వాత కూడా బయట ఒకడు వాక్యం చెప్పేవారు ఉన్నారు. లేకపోతే నూనె దొరుకుతుంది, కొనుక్కోటకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరు. ఒక మంచి ఉపమానం చెప్పమంటారా మీకు? మీరు హైవే మీదకి వెళ్ళారనుకోండి, అక్కడ మద్రాసు వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి అని ఒక బోర్డు ఉంటుంది. మీరు మద్రాసు వెళ్ళే వరకు ఆ బోర్డు అక్కడే ఉంటుంది. కానీ ఏ రోజు కూడా మీతో పాటు అది మద్రాసు చెప్పట్ల మీరు రాదు. దాన్ని చూసి కొన్ని వేల మంది వెళ్తారు మద్రాసు, కానీ అది ఏ రోజుకి వెళ్ళదు. ఎందుకంటే తనకి బుద్ధి ఉంది కానీ ఏమీ లేదు. చెప్పండి, సిద్ధపాటు లేదు. దైవజనులు రాసిన మాట కూడా అదే కదా, దైవజనులు రాకడ ప్రార్థనలు రాసిన మాట కూడా అదే కదా. ఎందరో భక్తులు ఉన్నారు కానీ వారికి ఏమీ లేదు, సిద్ధపాటు లేదు. ఎందరో భక్తులు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఎందరో, కానీ సిద్ధపాటు లేని వారు కొందరై, ఆరు కొందరిలో నుండి కొందరై ఉన్నారు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మమును మనం చూడండి. లూకా సువార్తల పొందికలోంచి లూకా సువార్త 12వ అధ్యాయము 52వ వచనం మనము చదువుకుందాం. ఇప్పటి నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 52వ వచనం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. అందరూ చదువుతారు ఆ మాట. ఏంటన్నమాట? ఇప్పటి నుండి అంటే ప్రభువు రాక సమీపముగా ఉన్న ఈ కాలము నుండి ఒక ఇంటిలో 10 మంది ఉన్నారు. ఎంతమంది వేరైపోయారు? 5 వేరైపోయారు. వాళ్ళు నూనె కొనుక్కోటకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి 5 ఏమయ్యారు చెప్పండి? ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఒక ఇంటిలో వేరై ఉన్నారు. చదవటానికి మనకు సమయం లేదు, కానీ యేసు ప్రభుల వారు ఈ 3 పరీక్షలు పెట్టి వారిని ఎంపిక చేసినట్లుగా మనం చూడవచ్చు. ఒకటి తిరుగుల పరీక్ష. 2 తిరుగులు విసురుదురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు వీడు. ఎవరైతే 2 ఉన్నారో వారిద్దరు సిద్ధపడిన వారిగా పక్కకు వచ్చారు. ఇప్పుడు ముగ్గురులో 2 సిద్ధపడిన వారైతే 3 బుద్ధి కలిగిన వారు. ఈ 2లో ఒక పరీక్ష పెట్టారు యేసు ప్రభు వారు. 2 తిరుగులు విసురుతుంటారు, ఒకరు ఎత్తబడితే ఒకరు విడవబడతారు. రెండో పరీక్ష ఏమిటి? 2 పొలములో పని చేస్తూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మూడవది 2 మంచం మీద ఉందరు, వారిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇప్పుడు విడవబడిన వాడు ఎవరిలో కలుస్తాడు? వెళ్ళి మరలా బుద్ధి లేని వాళ్ళతో కలుస్తారా? కాదు కదా, బుద్ధి కలిగిన వారితో కలుస్తారు. మీరు బాగా చెప్తున్నారు. ఇప్పుడు మరలా చెప్పండి. ఫైనల్ లెక్క ఒకసారి వచ్చేసింది కదా మనకి. మొత్తం కన్యకలు ఎంతమంది? 10 మంది. బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? మళ్ళీ 5 అంటున్నారు మీరు. బుద్ధి కలిగిన వాళ్ళు 4. బుద్ధి లేని వారు 5 వెళ్ళిపోయారు. సిద్ధపడి ఉన్నవారు కేవలము
ఒక్కరే. 10 మంది దేవుని కొరకు సిద్ధపడితే, ప్రభు రాకడ కొరకు సిద్ధపడితే 10 మందిలో దేవుణ్ణి ఎదుర్కోబోయింది ఎంతమంది చెప్పండి? ఒక్కరే కదా. ఇంక మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? మనం అంత దూరం వెళ్ళవసరలా. మనం ఆ మూల నుంచి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ పలాస నుంచి దాదాపు ఇక్కడ రాయలసీమ అవతల వేరే రాష్ట్రాల దాకా వచ్చారు. మీ అబ్బాయికి మంచి సంబంధం చూడాలనుకునే, పెళ్లి సంబంధం, వివాహ సంబంధం ఆ మూల నుంచి ఈ మూల దాకా అమ్మాయిని మనము పెళ్లి చూపులు చూడవచ్చా చూడకూడదా? చూడవచ్చు. కానీ చేసుకునేది ఎంతమందిని? అక్కడి నుంచి ఇక్కడ దాకా లెక్కేసిన వాళ్ళం మనం 5గురిని తీసుకెళ్తే అది దేవుని యొక్క ఆ పరిశుద్ధ గ్రంథం అవ్వదండి. ఇది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధత అంటే మరి శుద్ధత. ఇది పరిశుద్ధత, పరమందు ఉన్నటువంటి శుద్ధత. ఈ లోకమందు పరలోకము, మనవాసి పరవాసి, మనము పరాయివాడు. పర అనే మాట మనకు సంబంధించింది కాదనే అర్థాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకములో ప్రభువుతో పాడుకునే గీతము. ఇప్పుడు ఈ గీతమునకున్న అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో 30 అంతల వరస. బుద్ధి లేని వారు, వారి బుద్ధి ఉందనే వచ్చారు, కానీ వారిలో తప్పులు ఎక్కువ ఉన్నాయి. వారు ఏమని పిలుస్తారు తెలుసా? వారు ఏమని పిలుస్తారంటే ప్రియుడు అని పిలుస్తారు. ఎవరి కోసం వచ్చారండి మీరంటే? ప్రియుడు కొరకు వచ్చారు. వీళ్ళు ఇక్కడ చాలామంది ఎందుకు కొరకు వచ్చారండి ఇక్కడికంటే? యేసు కొరకు వచ్చామని చెప్పేవాళ్ళు ఉంటారు. యేసు మీకెంత తెలుసో మీకు యేసు ప్రభువారు అంతే తెలుసు. నామకార్థ జీవనము, దైవజనులు రాసినట్లుగా అది నామకార్థ జీవనము, లేని పోని క్రొత్త రోగములు పుట్టించే జీవనం అది. 2వ వరుస నా ప్రియుడు అనేటువంటి వరుస. ఇదిగో ఈ 4 ఉన్నారు చూసారా, వీరు నా ప్రియుడు అని చెప్పారే కానీ వారికి ఉన్నటువంటి స్వభావము 60 మంచి పనులుంటే 40 తప్పులున్నాయి. వారిలో మంచి ఎక్కువ ఉంది కానీ తప్పులున్నాయి కదా. వారు జ్ఞానవంతులే కావచ్చు కానీ దేవుని చేత విమర్శించబడ్డారు. వారిని కొనుక్కోమన్నాడు, వద్దన్నారు. ఒకే ఒక్కరు ఎంత వరుసలో ఉన్నారంటే 100 అంతల వరుసలో ఉన్నారు. ఆ ఒక్కరేమంటారంటే నా ప్రాణ ప్రియుడు. ఇప్పుడు నేను మరలా 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చెప్పండి. మొదటి మాట ఏమిటి? ఆవరణము. పరమగీతంలోకి వెళ్ళిపోదాం. ఆవరణము 30 అంతలు ప్రియుడి వరుస. 2వ మాట పరిశుద్ధ స్థలం. బాగా చెప్పారు. పరిశుద్ధ స్థలము 60 అంతలు నా ప్రియుని వరుస. 3వది అతి పరిశుద్ధుల స్థలము 100% నా ప్రాణ ప్రియుడు అనే వరుస. ఇప్పుడు సొలొమోను గారు ఏ వరుసలో ఉన్నారు? చప్పట్ల మీరు గట్టిగా. ఏ వరుసలో ఉన్నారు? ఇక్కడ మీరు వచ్చిన వారు ఏ వరుసలో ఇక్కడికి రావచ్చు. ఏ వరుసలో నుండి ఇక్కడ నుంచి వెళ్ళాలి మనము? నా ప్రాణప్రియుడైన వరుసలో. తోమా గారు లోపల లేని కాలములో, గదిలో లేని కాలములో యేసుప్రభు వారు చనిపోయి పైకి తిరిగి ఆరోహణం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఆదివారం యూదులకు భయపడి తాము కుడి ఉన్న తలుపులను మూసుకొని వారు లోపల ఉన్నారని రాయబడి ఉంది బైబిల్లో. అప్పుడు తోమా వారితో లేరు, బయట ఉన్నారు. 12 మంది శిష్యులు ఒక ఆయన చనిపోయారు. 11 మంది శిష్యులు ఒక ఆయన బయట ఉన్నారు. లోపల 10 మంది ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చారు, వారి మధ్య నిలిచారు. సమాధానం కలుగును గాక అన్నారు కానీ కలగలేదు. అక్కడ వారికి సమాధానం, ఐక్యత రాలేదు. ఎందుకంటే ఆ సంపూర్ణమైన లెక్క లేదు. అక్కడ ఒకడు మిస్ అయ్యారు. బైబిల్ చెప్తుంది కదా, 99 గొర్రెలు పక్కన పెట్టి ఎవరి కోసుకెళ్తారు? ఒక్క గొర్రె. ఆ ఒక్క గొర్రె లెక్క కావాలి మనకి. ఆ తోమా ఒక్కని కొరకు యేసుప్రభు వారు మరలా వచ్చారు. ఇప్పుడు తోమా లోపల ఉండగానే వచ్చారు. ఇప్పుడు తోమా అంటున్నారు ఏమనంటే, అవిశ్వాసివై కాక విశ్వాసివై, చూసి నమ్మిన వానికంటే చూడక. అప్పుడు తోమా గారు అన్న మాట ఏమిటి తెలుసా? చాలా బలమైన మాట. నా ప్రభువా, నా దేవా. చెప్పండి, ఏంటా మాట చెప్పండి. నా ప్రభువా, నువ్వు ప్రభువే ఇప్పటి వరకు, కానీ ఇప్పటి నుంచి నువ్వు నాకేమైపోయావు? దేవుడు అయిపోయావు. ఇప్పటిదాకా నేను నిన్ను ప్రభువు అంటే ఒక యజమానిగా, యాజకునిగా, నాయకునిగా, అధికారిగానే చూశాను. కానీ ఇప్పటి నుండి నాలోకి, నాకు భక్తికి, నా భక్తికి యజమానత్వమును లేదా నీ పట్ల నాకున్నటువంటి శ్రద్ధకి అదొక సూచనగా నేను పెట్టేసుకుంటున్నాను ప్రభువా. ఆ వేలు పెట్టి చూసిన వెంటనే మోకాళ్ళమే పడిపోయి అట్టన్నారట ఒక మాట ఏమనంటే, నా ప్రభువా, నా దేవ. అందుకు తోమా ఇట్లా, నేను నా ప్రభువా, నా దేవ. ఈ మాట ఏమంటుంది, ఇంకేం మాట ఉండదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు నా ప్రభువే అంటున్న వారు ఉండవచ్చు, ప్రభువు అంటున్న వారు ఉండవచ్చు. కానీ నేనేమంటానంటే, ప్రభువు అంటం కాదు, నా ప్రభువు అంటం కాదు. ఏమనాలి? నా ప్రాణమునకు ఆయన ప్రభువు. ప్రియుడు. చెప్పట్ల ప్రియుడు అంటే మీరు ఇందాక నా అని చెప్పారు, అది కాదు. నా వరసలోకి రండి. మొదటి మాట ఏంటి? ప్రియుడు. 2వది నా ప్రియుడు. 3వది నా ప్రాణ ప్రియుడు. ఈ రోజున ఈ స్థలము నుండి మనము సొలొమోను గారు వంటి జ్ఞానముతో వెళ్ళగలిగితే వదలక మనము అతనిని
ఆయన ఎలా ఉంటారనేది ఆ కింద రాయబడి ఉంది. అది మీరు ధ్యానం చేయండి. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను అతను గుర్తించగలను గనక నా ప్రియుడు ఇతర ప్రియులకి అందరిలో విశేషము కలిగిన ప్రియుడు, అట్టి ప్రియుడును నేను సంపాదించుకున్నాననే మాట ఈ స్థలములో నుండి మనము పొందుకొని వెళ్ళినప్పుడు అది దేవునికి మహిమ, దైవజనులు, దైవదాసయ్య గారికి మహిమ, దైవజనులైనటువంటి అధికారులకు మహిమ, మనకు రాబోవు మహిమ, పొందబోవు మహిమ. అట్టి మహిమను మనందరము పొందుకొందుముగాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి అధికారులకు నిండు మరణాతులు కృతజ్ఞత తెలియజేస్తుంది.